నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మరియతండాలో రామడుగు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రజాప్రతినిధులు ఘనంగా ప్రారంభించారు. డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాలరాజ్, సర్పంచ్ గుగ్ల జ్యోతి గణేష్ మరియు బిలియతండ సర్పంచ్ రావుజీ నాయక్ కలిసి రైతులకు సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరల గురించి వివరిస్తూ ఏ గ్రేడ్ ధాన్యానికి 2389 మరియు బి గ్రేడ్ ధాన్యానికి 2369 చెల్లిస్తున్నట్లు చిన్న బాలరాజ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మంక్తే నాయక్, ఉప సర్పంచ్ భాస్కర్ మరియు గ్రామ శాఖ అధ్యక్షులు సంజీవ్ వంటి కీలక నాయకులతో పాటు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అది లేనట్టుంది కొంచెం దగ్గర అన్నా. మరియతండ గ్రామ పంచాయతీ పరిధిలో రామడుగు పిఎస్సిఎస్ వారి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, బి గ్రేడ్ 2369 గవర్నమెంట్ మద్దతు ధర ఉంది. రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని వడ్లు ప్రైవేటు ధరలకు అమ్మకుండా గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని ప్రయోజనం పొందాలని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 17% ఉంచకుండా వడ్లు ఆరబెట్టి తేమ శాతం మట్టి తాళ్ళు లేకుండా తీసుకొచ్చి పూర్తి మద్దతు ధర పొందాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మరియతండ గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త సేకరణ కోసం బకెట్ల పంపిణీ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ మరియతండ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి గ్రామస్తులంతా కూడా రోడ్ల మీద డ్రైనేజీల్లో చెత్త వేయకుండా ఖచ్చితంగా బకెట్లలో తడి చెత్త వేరుగా, పొడి చెత్త వేరుగా ప్రతి ఇంటికి 2 చెత్త బకెట్లను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రామస్తులంతా ఖచ్చితంగా చెత్తను బకెట్లలో వేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఈ ఊరు శుభ్రతను పాటించి శుభ్రతగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా చెత్త బుట్టల్ని సద్వినియోగం చేసుకొని ట్రాక్టర్లలో అందించే విధంగా గ్రామస్తులంతా ముందుండి కొనసాగించాలని చెప్పి తెలియజేస్తుంది. మరియతండ గ్రామ పంచాయతీ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రారంభానికి ఇచ్చేసిన జిల్లా ఉపాధ్యక్షులు చిన్న బాలరాజ్ అన్న గారికి, అలాగే సొసైటీ డైరెక్టర్ మంక్తే నాయక్ మామగారికి, అండ్ బిల్లెతండ సర్పంచ్ రావుజీ మామగారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన రామడుగు సొసైటీ ఆధ్వర్యంలో ఇలా ప్రారంభించుకోవడం జరిగింది. వారికి కూడా ప్రవీణ్ రెడ్డి సెక్రటరీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దీన్ని మా గ్రామస్తులు ఈ కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించి ప్రైవేట్ని మనం జోకకుండా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మన గ్రామ పంచాయతీ తరఫున ఈరోజు చెత్త సేకరణకు తడి చెత్త, పొడి చెత్త బకెట్లు ప్రతి ఇంటింటికి 2 బకెట్లు పంచడం జరిగింది. గ్రామస్తులకు తెలియజేయడం ఏమనగా ఖచ్చితంగా చెత్త బుట్టలు వాడి మన ట్రాక్టర్ వచ్చినప్పుడు దాంట్లోనే వేయగలరని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను.